హాయ్ అండి. వెల్కమ్ టు 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ నంబర్ 87 డే 86 రివ్యూ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చాలా, చాలా, చాలా అన్యాయం జరిగిందండి. అది ఓజీస్‌కి లేకపోతే రాయల్స్‌కి ఇలా అని చెప్పట్లేదండి. కొంతమంది వ్యక్తులకి ముఖ్యంగా నబీల్, ప్రేరణ, విష్ణు అండ్ ఆహ్, ఇంకెవరు ఆహ్, పృథ్వీ, అలాగే రోహిణి వీళ్ళకి జరిగినట్టుగా నాకనిపిస్తుంది. ఎందుకు అంటే టికెట్ టు ఫినాలే జరిగిన విధానం ఆర్ వాటెవర్ ఆ కాన్సెప్టే పెద్ద సుత్త తప్పులా అయిందండి. బయట నుంచి ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఎక్స్ హౌస్‌మేట్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఎవరైనా అవ్వనివ్వండి. వాళ్ళకి సంబంధం లేని, ఆటకి సంబంధం లేని వాళ్ళని ఇద్దరిని తీసుకొచ్చారు. ఇద్దరిని తీసుకొనొచ్చి వాళ్ళని ఇంట్లో ఉన్న ఇద్దరు మనుషుల్ని సెలెక్ట్ చేయమని చెప్పడం ఎంత దారుణం అండి. బయటన జరుగుతున్న ట్రోలింగ్ గానీ, లేకపోతే బయట జరుగుతున్న టాపిక్స్ గానీ, లేకపోతే బజ్ క్రియేట్ చేసినవన్నీ గానీ, వాళ్ళకి అంటే కొంతమందికి కొన్ని నెగెటివ్, కొంతమందికి కొద్దిగా పాజిటివ్ జరుగుతుంది. అది జడ్జి చేసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకునడం అంటే ఇంక అంతకన్నా దారుణం ఏంటో నాకర్థం గావట్లేదు. అఖిల్ ప్యూర్‌లీ అసలు అతనెవరండి బయటకు నుంచి వచ్చి విష్ణుప్రియకి నీకు సజెషన్ ఇవ్వాలంటావు? ఆయన అసలు విష్ణుప్రియకి తెలీదంట గూడా అండి. ఫ్రెండ్ గాదు. ఈ ఎక్స్ హౌస్‌మేట్స్ లైక్ మణికంఠ, సోనియా వీళ్ళొచ్చారు గదండీ! వాళ్ళలాగే ఎక్స్ హౌస్‌మేట్ కాదు. ఆయనెప్పుడో సీజన్‌లో ఉన్నది ఇప్పుడు తీసుకొనొచ్చి ఆయన మాట్లాడడం ఏంటసలు? అదసలు జెన్యూన్ కాదసలు గేమ్ శుద్ధ తప్పులా అనిపించలేదు మీకెవరికైనా? అసలు అతనొచ్చి పాయింట్ ఔట్ చేసి నువ్వు సరిగ్గా ఆడు నీలో ఫైర్ కనిపించట్లే ఆయనెవడండి చెప్పడానికి ఫైర్ కనిపిస్తోందా లేదా అనడానికి? ఒక మనిషి ఆడుతున్నాడు. అది ఎవరైనా అవ్వనివ్వండి. విష్ణుప్రియ అని కాదు. సరే నిఖిల్‌కి చెప్పినా గూడా అదే పాయింట్స్ నిఖిల్‌కి ఎందుకు చెప్పాలి? లేకపోతే గౌతమ్ కృష్ణకి చెప్పాలనుకున్నాడు. గౌతమ్ కృష్ణకి ఎందుకు చెప్పాలి? ఆయన ఎందుకు సంచాలక్‌గానో లేకపోతే ఒక గేమ్ షో నడిపించడానికి, ఆ గేమ్ టాస్క్ నడిపించడానికి పిలిచారు ఆయన్ని. ఆయనొచ్చి పెద్ద జడ్జిలిచ్చి నువ్వు సరిగ్గా ఆడట్లేదు. నువ్వు ప్రియారిటైజ్ వేరే ఉన్నారు. ఎవరు ఈయన చెప్పడానికి? ఆమె ప్రియారిటీ అని చెప్పి ఈయనతో చెప్పిందా? అసలు నాకైతే మ చాలా కోపం కాదండి. ఒక రకమైన ఏంటి ఇలా జేస్తున్నారు అని చెప్పి అనిపించింది. ఒక వ్యక్తి తను అంటే ఒక అమ్మాయి స్పెసిఫిక్‌గా ఒక అమ్మాయి ఏడవట్లేదంటే కొంతమంది అంటే నేను సేమ్ అబ్బాయిలది గూడా చెప్తానండి. అబ్బాయి ఎవరైనా ఏడుస్తున్నాడు, కొద్దిగా సాఫ్ట్ నేచర్ ఉందంటే తనకే రాయలు కొడతారండి. అలాగే అమ్మాయి ఎవరైనా ఏడవట్లేదు స్ట్రాంగ్‌గా ఉంది, తనకి ఎటువంటి ఏం చెప్పినా గూడా సజెషన్స్ అని కాదు. ఏదైనా చెప్తే తను తీసుకునే విధానం కొద్దిగా ఇదిగా అనిపిస్తే వాళ్ళ అమ్మాయి పొగరని, లేకపోతే ఆ అమ్మాయి ఎవరి మాట వినదని, వాళ్ళ నాన్న మాట వినదు, వాళ్ళ అమ్మాయి అక్క మాట వినదు, చెల్లి మాట వినదని చెప్పి ప్రొజెక్ట్ చేసేసి నెగెటివ్‌గా తీసుకెళ్తున్నారండి. ఆమె పర్సనాలిటీ వైస్ నేను ఎంత జెన్యూన్‌గా నా యొక్క మనసుకి తగ్గట్టుగా నేను ఎలా ఉండాలా అన్నది ప్యూర్‌గా అలా ఉన్నారండి. అలాంటి వ్యక్తిని తీసుకొనొచ్చి నువ్వు జెన్యూన్‌గా ఉండట్లేదు. నువ్వు జెన్యూన్‌గా ఉంటున్నావు గానీ నువ్వు ప్రియారిటీ కాదంటే ఎందుకది ప్రియారిటీ? ఎవరు ఓట్స్ ఏస్తున్నారు? ఆడియన్స్ ఏస్తున్నాం. మనం వేస్తున్నాం. గెలిపించాలంటే వేస్తాం. లేదు అంటే బయటికి తీసుకొస్తాం. బట్ మాటలనేది అనకూడదండి. ఆయనెవడు ఆయనకి పర్సనల్ వై వై ఇంట్రెస్ట్‌గా రోహిణి సైడు, గౌతమ్ సైడు ఉన్నట్టు అనిపించింది. మాట తీరు. లైవ్ అంతా నేను చూసే మాట్లాడుతున్నానండి. ఎందుకనిపించిందంటే బయటన బజ్ ఎక్కువ క్రియేట్ అయింది. గౌతమ్ కృష్ణని కార్నర్ చేశారు. 'కే బ్యాచ్' అవ్వనివ్వండి, లేకపోతే 'ఓజీస్' అవ్వనివ్వండి, అది కొద్దిగా కార్నరింగ్ అయింది. అందులో నిన్నే జరిగింది. ఏంటి ఈ వీళ్ళందరూ ఒకళ్ళనే నామినేట్ చేసినట్టు టార్గెట్ గురయ్యాడు అన్నట్టుగా ఒక బజ్ క్రియేట్ చేసేసారు. అది పీఆర్ అవ్వనివ్వండి, ఫ్యాన్స్ అవ్వనివ్వండి, ఏదైనా ఒక హాట్ టాపిక్‌గా అది నడుస్తోంది. అట్ ద సేమ్ టైమ్ నిఖిల్ బాగా ఆడతాడని ఓకే. అది పక్కన పెడితే ఆయనది కూడా హాట్ టాపిక్ ఉన్నా గూడా, ఆయన బాగా ఆడతాడని ఉన్నా గూడా, ప్రస్తుతానికి గౌతమ్ కృష్ణ మీద ఐదర్ సింపతి అనుకోండి, లేకపోతే ఒక రకమైన కార్నరింగ్ చేస్తున్న వల్ల దానికొచ్చిన టాపిక్ బజ్ కానివ్వండి, ఏదైనా ఉండేసరికి గౌతమ్ కృష్ణ హైలైట్ లాగా అయిపోయాడు. ఆ హైలైట్ నుంచే నేను గేమ్ ఆడడం వాళ్ళు తీసుకురావడం గురించే జెప్తున్నానండి. సో, ఎట్ ద సేమ్ టైమ్ రోహిణిని బాడీ షేమింగ్ అనో, లేకపోతే మనము ఖండించాం. పైనుంచి కిందని చూడకూడదు. పృథ్వీ లేకపోతే విష్ణుప్రియ నువ్వు జీరో అనకూడదు అని ఖచ్చితంగా చెప్పాం మనం గూడా. మన రివ్యూస్ కానివ్వండి, మన యొక్క వాయిస్ ఔట్ చేసే టైం.
బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆమె చేసిన తప్పులు గాని, గేమ్ ఆడిన విధానం గాని చూసుకుంటారా? లేకపోతే ఓహో! ఈ మాటొచ్చింది ఈ అమ్మాయి అందులో ఈ అమ్మాయి రీసెంట్‌గా గెలిచింది కాబట్టి శివంగిగా ఆడిందన్నది అది హల్చల్ అయింది. ఇప్పుడు సేమ్ ఫిఫ్త్ వీక్‌లో గాని లేకపోతే ఫస్ట్ వీక్‌లోనే నాగమణి కంట ఏడ్చింది శివుని పాట పాడుతూ. మనకు అదే గుర్తుంటుందండి. ఎందుకంటే హాట్ టాపిక్‌గా జరిగింది ఏదో అదే గుర్తుంటుంది. బేస్డ్ ఆన్ దట్ వి కెనాట్ సెలెక్ట్ ద మెంబర్స్. సెలెక్ట్ చేసుకోవడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల మిగిలిన వాళ్ళకి ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే 6 టాస్క్స్ ఉంటాయి. ఆర్ 6 ఛాలెంజెస్ ఉంటాయి. ఆ 6లో ఓన్లీ 2 ఛాలెంజెస్ పెట్టి, ఆ 2 ఛాలెంజెస్‌లోనే ఒకళ్ళు మంచి ఒకళ్ళు హై హై అదేంటంటారు బాగా ఆడారని, ఇంకోళ్ళు బాగా ఆడలేదని ఎవరండి డిసైడ్ చేస్తారు? అక్కడ 'టేస్టీ తేజానే' ఫోర్త్ వచ్చాడు అనుకుందాం. 'విష్ణుప్రియ'ని కాదు. 'టేస్టీ తేజ' వచ్చినా కూడా 'టేస్టీ తేజ' ఎలా ఫోర్త్‌లోకొచ్చాడు? ఆయనకి ఇది అంటే ఈ స్పీడు బ్యాలెన్సింగ్ తనకి రాకపోవచ్చు. బట్ మెంటల్ స్ట్రెంత్ తనకుంది గదా! ఆ గేమ్‌లో తను విన్ అవ్వచ్చు కదా! అసలు నాకైతే ఏంటి ఇలా చేసాడు 'బిగ్ బాస్' అనే అనిపించింది. ఈ పర్టిక్యులర్ లాస్ట్ ఎక్స్ హౌస్‌మేట్స్ తీసుకొచ్చిన నామినేషన్‌లోనే అన్యాయం చేశాడు. సరే ఓకే. అట్‌లీస్ట్ వాళ్ళు హౌస్‌లో ఆడి వెళ్లారు కాబట్టి దే హావ్ దేర్ పర్సనల్ రీజన్స్ కాబట్టి వాళ్ళు పుట్ ఆన్ చేశారని చెప్పి అనుకోవచ్చు. బట్ ఇక్కడికొస్తే ఏంటి ఇది టోటల్లీ బ్లండర్ అనమాట. నేననేది వాళ్ళ 'విష్ణుప్రియకో' లేకపోతే 'టేస్టీకో' ఫస్ట్ రౌండ్‌లో ఇదని కాదండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా గూడా వాళ్ళకి అన్యాయమే. మెయిన్‌గా వీళ్ళ ఐదుగురికి ఎందుకు అన్యాయం అని చెప్తున్నానంటే, ఇప్పుడు నిఖిల్‌కి, గౌతమ్‌కి వాళ్ళకి టాప్ ఓటింగ్ ఉందండి. సో, వాళ్ళు ఎలాగైనా టాప్ 5కెళ్ళిపోతారు. ఇంకా లీస్ట్‌లో ఉన్నది అవినాష్, టేస్టీ తేజ, విష్ణుప్రియ. సో, వీళ్ళు ముగ్గురు కూడా పోవచ్చు. అట్‌లీస్ట్ టేస్టీ తేజ, అవినాష్. పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ నలుగురు ప్లస్ ఇటు సైడ్ నుంచి రోహిణి. రోహిణి అసలు ఇంతవరకు నామినేషన్స్‌లోకి రాలేదు కాబట్టి మనకు తెలీదు. ఆమెకి ఎంత నామినేషన్స్ ఉన్నాయని. సో, మిగిలిన ఈ ఓజీస్ నుంచో లేకపోతే అంతకుముందున్న గ్రూప్ నుంచి నలుగురికి గూడా అన్యాయమేనండి. ఎందుకంటే ప్రేరణ ఇన్ని రోజులు ఆడింది. ప్రేరణకు గూడా, నబీల్‌కి గూడా చాలా ఓటింగ్ తగ్గింది. వీళ్ళు టికెట్ టు ఫినాలే ఎళ్ళిపోతే రేపు ఎవరికైనా పీఆర్ ఎక్కువుండి, లేకపోతే ఆ టైంలో ఎక్కువ పేరొచ్చి మిగిలిన వాళ్ళు సేవ్ అయితే ప్రేరణకి, నబీల్‌కి, విష్ణుకి, పృథ్వీకి నలుగురికి సేమ్ రేంజ్ ఆఫ్ రిస్క్ అయితే ఉంటుంది గదా! అసలు నాకైతే ఇది కాన్సెప్టే తప్పు. అందులో పర్టిక్యులర్‌గా అఖిల్ ఆయన ఏం పొడిచాడని ఇప్పుడొచ్చి స్టేట్మెంట్లు వదిలాడో నాకైతే అర్థం కాలేదండి. ఒక పర్సన్‌ని జడ్జ్ చేస్తే ఎళ్ళిపోతున్నాడు. నువ్వు ఇంకా ఆడాలని చెప్పడం ఈయనెవరసల చెప్పడానికి? సజెషన్ ఎందుకివ్వాలి? ఆమె అడిగిందా? వేరే వాళ్ళడిగారు. వచ్చి వాళ్ళడిగితే బానే ఆడుతున్నాము. ఓకే. ఓకే. బాగా చూసుకోండి అని చెప్తాం. నువ్వు సరిగ్గా ఆడట్లేదు. నీకు పర్సనాలిటీ లేదు. నువ్వు ప్రియారిటీ వేరేది పెడుతున్నావు. సేమ్ అదే రీజన్ చెప్పుకొచ్చాడు. ఆయనెవడు చెప్పడానికి? ఆయనేమన్నా బిగ్ బాసా? నాగార్జుననా? లేకపోతే ఎక్స్ హౌస్‌మేటా? అసలు నాకైతే అఖిల్ అసలు సీజన్ 4లోనే చిరాకు. ఇంకా ఎందుకు ట్రోల్ చేస్తారు అనడానికి ఇదిగో ఇలాంటివి రీజన్స్ చెప్తేనే ట్రోల్ చేస్తారు. నాకు మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు మారానని చెప్పుకుంటే సరిపోదండి. థింకింగ్ పవర్ ఉండాలి. ఒకళ్ళనెళ్లి మనసు బయటనెళ్లి వాళ్ళని జడ్జ్ చేసి చెప్పేస్తూ క్లియర్ స్టేట్మెంట్ ఇస్తే అది శుద్ధ తప్పు. ఇంకా రివ్యూలోకెళ్దాం. రివ్యూ అంటే ఏముంటుందండి వీళ్ళు గెలిచారు టాస్క్‌లిది. ఓకే. ఎనీవే నిన్న నామినేషన్స్ అయిన తర్వాత పృథ్వీ, నిఖిల్, నబీల్ క్లియర్‌గా అయితే చెప్పుకుంటారు. నబీల్‌కి పాయింట్ లాస్ట్‌లో రోహిణి పెడతారు. మీరు ఫన్ చేసుకున్నారు ఇదంటే, ఆ రోజు విష్ణుప్రియ అయితే నబీల్‌తో అందంటండి. నువ్వు ఫన్ కింద చెప్పినా తను తీసుకోవట్లేదేమో అని చెప్పి. లేదా నవ్వుతోంది జోక్‌గానే ఉన్నానని చెప్పన్నాను. తను సీరియస్‌గా తీసుకోలేదంటే, యెస్ అక్కడ తీసుకోరు ఇక్కడికొచ్చి నామినేట్ చేస్తారు. క్లియర్ అండి. వాళ్ళకి సింగిల్ పాయింట్ తోటి నబీల్ రావాలి. సో దట్ అందరూ నామినేషన్స్‌లో రావాలని చెప్పే పెట్టింది. వీళ్ళు అదే డీకోడ్ చేసినట్టు అనిపించింది. నిన్న నబీల్ కొద్దిగా ఓవర్ బోర్డ్ అయ్యి ఇలా గెంతడం ఇదంతా ఫైర్ చూపిద్దాం అని చెప్పి వాళ్ళు వచ్చిన ఇన్పుట్స్ వల్ల చేశాడేమో గానీ, ఆయన పాయింట్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయండి. రోహిణికి గానీ, లేకపోతే అటు సైడ్ గౌతమ్‌కి గానీ. ముఖ్యంగా రోహిణికైతే అసలు మాట రానివ్వలేదంటే అవును. ఎందుకంటే ఈమేమిటో "నువ్వు పో, నువ్వు తీసుకురా" అని వాళ్ళకి గూడా అనిపించింది. అందునుంచే నేనేంటి ఎక్కువ మాట్లాడానని లైవ్‌లో ఉంటుందండి. అవినాష్ అండ్ రోహిణి అనుకుంటారు. ఏంటి నేను పో అనడం ఇది తప్పుగానే అన్నారు. ఆమె పొగరు చెప్తున్నా గదా! ఒక గెలుపు, ఒకటి ఇదొచ్చేసరికి ఆమె కరెక్ట్‌గా చేసేస్తున్నారు అని జడ్జ్ చేసేస్తున్నారు. దాంతో ఇది పోల్చి చూసుకుంటే ఇది కొద్దిగా చిన్న టాపిక్ కాబట్టి, లేకపోతే చిన్న ఇది కాబట్టి అది హైలైట్ చేయట్లా. ప్లస్ ఏంటంటే ఆమె అసలు జనాల లోపలికి రాదు. డైరెక్ట్ టికెట్ టు ఫినాలేకొచ్చేసి ఆమె ఎళ్ళిపోతే గనక ఆమె కరెక్ట్. జనాల్లోకొచ్చి బ్యాడ్ అయ్యి, నెగెటివ్ అయ్యి ప్లస్ ఎలాగో సర్వైవ్ అవుతూ వ స్టెప్ బై స్టెప్ ఏసుకొస్తున్న వాళ్ళు యష్మి లాంటి వాళ్ళు, విష్ణుప్రియ లాంటి వాళ్ళు వీళ్ళు ఎళ్ళిపోవాలి. ఎలిమినేట్ అయిపోవాలి.
లేకపోతే 'పృథ్వీ' లాంటి వాళ్ళు. రాళ్ళ దెబ్బలన్నీ వీళ్ళకి అదేంటి అంటారు, పక్వానికొచ్చిన పండు దక్కేది మాత్రం వీళ్ళకండి. అదే అనిపిస్తోంది. వీళ్ళని హైలైట్ చేయడం, వీళ్ళు ఆడుతున్నారు. ఎంతవరకు ఆట? 5 వీక్స్ పోయి, అక్కడ దాని తర్వాత వచ్చిన తర్వాత ఒక 5 వీక్స్ పోయి, ఇప్పుడు లాస్ట్ 5 వీక్స్‌లో వీళ్ళు ఆడితే నాకైతే అర్థం కాలేదసలు. ఏంటి డెసిషన్స్ ఏంటి? పీఆర్స్ ఉండొచ్చు కాదనట్లా. ఇక్కడ పీఆర్ హోస్ట్ ఆర్ వాటెవర్ ఆహ్, కండక్ట్ చేసేవాడు, గేమ్ కండక్ట్ చేసేవాడే పీఆర్స్ కింద మారితే చాలా దారుణంగా ఉంటుంది ఆట. నెక్స్ట్ అలాగే అవినాష్, టేస్టీ తేజ అండ్ నబీల్ ఫన్ చేసుకుంటారు. వీళ్ళు కొద్దిగా ఈ కోటా శ్రీనివాసరావు, బాబుమాన్‌లా చేయడానికి ట్రై చేశారు. అది ఎక్కువ హైలైట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఎవరిని నామినేషన్‌లో జరిగిన దానికి నబీల్ ఎలా చేశాడా అన్నది కొద్దిగా ఫన్‌గా యాంగిల్‌లో చెప్పొచ్చారు. తర్వాత ఇంకా హారిక అండ్ అఖిల్ వచ్చి వాళ్ళు టికెట్ టు ఫినాలే వాళ్ళని 2 టాపిక్స్ ఎంచుకోమన్నారు అసలు. స్పీడ్ అండ్ బ్యాలెన్స్ అని చెప్పి దాంట్లో వచ్చి వాళ్ళల్లో నుంచి నలుగురిని తీయమని చెప్పారు. సో, వస్తూనే ఆయన లోపలికొస్తూనే అందరూ ఆడుతున్నారు. ఇది ఇంకా బాగా ఆడండి. ఆల్ ద బెస్ట్ అని చెప్తారు ఎవరైనా. అసలు ఫస్టే వచ్చి విష్ణుప్రియ టాపిక్ తీయాల్సిన అవసరం ఏముందండి? అసలు నాకు నువ్వెవరు సాయం చేయడానికి? అసలు ఎవరు మాట్లాడడానికి అనిపించిందండి. ఆయనొచ్చి హెల్ప్ చేద్దామన్నా గూడా. ఎందుకు? ఆయనెవరు హెల్ప్ చేయడానికి? ఆయనేమన్నా ఇంటి సభ్యుడా? ఇంట్లో నుంచి ఒకటతను వచ్చి ఇప్పుడు వాళ్ళ మదరు, ఫాదరు, చెల్లో ఎవరో వచ్చారు విష్ణుప్రియకి, అలాగే సేమ్ అదర్ కంటెస్టెంట్స్‌కి. వాళ్ళొచ్చి చెప్పారంటే ఓకే. అప్పటికే ఆమె తీసుకుంటుందా? తీసుకోదా? అన్నది పక్కన పెట్టండి. అది తీసుకోకపోవచ్చు, తీసుకున్నదా అని అడగొచ్చు మీరు. బట్ అదంతా ఆమె ఇష్టం. బట్ నేను ఈళ్ళొచ్చి చెప్పడం వరకు అట్‌లీస్ట్ వాళ్ళకి ఆ పర్మిషన్ ఉంటుంది. వాళ్ళకొక ఇదుంటుంది. స్థానం ఉంటుంది. బట్ ఈయనెవడసలు? అసలు ఈయన హెక్స్ హౌస్‌మేట్ కాదు. ఈయన అక్కడ హౌస్‌లో ఉండడు. ఈయన ఆ హౌస్ హోస్ట్ కాదు. లేపోతే హౌస్ కండక్ట్ చేసేవాడు కాదు. ఈయన ఓన్లీ సంచాలక్‌గా ఒక వ్యక్తిని తీసుకొనొచ్చి పిలిచినతన్ని. సో, నాకైతే అసలు అఖిల్ చాలా చిరాకొచ్చాయి. అసలకే మామూలుగానే ఆయన యాటిట్యూడ్, ఓవర్ యాక్షన్‌గా అనిపిస్తాయి. అంతకుముందు చూసిన వాటిలకి. ఆ బిహేవియర్ ఇప్పటికి అస్సలు మారలేదనిపించిందండి. అలాగే ఇంకా రోహిణి, గౌతమ్‌ని ఎంచుకోమంటే వాళ్ళిద్దరిని చెప్పాను గదా! హాట్ టాపిక్స్ ఎవరుంటే మనకి పర్టిక్యులర్‌గా గుర్తొచ్చేది వాళ్ళే ఉంటారండి. ఇప్పుడు నేను ఫిఫ్త్ వీక్‌లో ఎళ్తే విష్ణుప్రియ అండ్ సారీ ఎవరు మణికంఠ అండ్ యష్మి. సో, వీళ్ళిద్దరే ఎక్కువ గుర్తొస్తారు. ఎందుకంటే అక్కడ ముందర వరకు కంటెంట్ ఆర్ వాటెవర్ ఇష్యూస్ జరిగింది. వాళ్ళ ఫిఫ్త్ వీక్‌లో ఒకవేళ ఎళ్లి నేనేమైనా ఇలా కండక్ట్ చేస్తే నాకు వాళ్ళే గుర్తొస్తారు. అది పెట్టుకొని మనం చెప్పకూడదు గదా! ఏమన్నా అంటే మీరు లాస్ట్ వచ్చిన దాంట్లో ఎంచడం వేరు. వీళ్ళకి ఏంటి లాస్ట్‌లో గెలిచిన వాళ్ళల్లో చెప్తాను అది గూడా. సో, కన్‌ఫ్యూజన్ అయిపోతున్నా. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ కాదు ఏమనాలి, ది మైండ్ అంతా అప్‌సెట్‌గా అయిపోయిందండి. ఒక రాంగ్ ప్రక్రియలో ఒక పర్సనాలిటీ ఉన్న అమ్మాయిని డీగ్రేడ్ చేసి బయటికి ఇప్పుడు ఆమె రేపు ఈ వీక్ ఎవిక్ట్ అయినా గూడా ఎవిక్షన్ నుంచి ఔట్ సైడ్ వచ్చిన తర్వాత ఆమె చేసిన దానికి కావాలని బ్లేమ్ లేని దానికి గూడా తీసుకుంటారండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఆమె చెప్పింది ప్రియారిటీ. ఓకే. మీకు నచ్చితే ఓటేయండబ్బా! నచ్చకపోతే ఓటెయ్యకండి. ఎవరికి నచ్చలేదో వాళ్ళు ఓటెయకండి. బట్ హూ ఆర్ వి టు జడ్జ్ హర్? ఆమెని జడ్జ్ చేసే అధికారమేముంది? నాకైతే అసలు బయట కమెంట్స్ గాని, పీఆర్‌లు వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారనడం గాని, కమెంట్స్‌లు చూస్తే లేపోతే వాళ్ళ గురించి నేను రివ్యూ చేస్తున్నాను. నాకు కమెంట్స్ వస్తున్నాయండి. కొత్తగా ఇంతకుముందు మేబీ నాకెక్కువ రాకపోవచ్చు. అంటే జనరిక్‌గా వచ్చుంటాయి గానీ, ఇప్పుడు మరీ దారుణంగా ఆమె ఏం ఆడుతోంది? అసలు అలాంటి వరస్ట్ బిహేవియర్ గురించి చెప్తున్నారండి. అసలు ఒక పర్టిక్యులర్ మనిషి పైన అమ్మాయి గాని, అబ్బాయి గాని నేనేనాడు నా రివ్యూస్‌లో వీళ్ళు చెత్తగా ఆడుతున్నారు, లేకపోతే మంచిగా ఆడుతున్నారని చెప్తాం గానీ, బిహేవియర్ గురించి, పర్సనాలిటీ వైస్ గురించి ఎప్పుడు డిగ్రేడ్ కింద మాట్లాడనండి. అదే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా కమెంట్స్‌లో గూడా. ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామంటే అంతే కదా! మరి మన తీరు బట్టే మన కమెంట్స్ ఉండాలనుకుంటాం గదా! సో, అదంతా పక్కన బెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఒక మనిషిని అలాగే చెప్పడం? అతనొచ్చి నువ్వు ఇన్‌పుట్స్ ఇస్తున్నాను, నీలో ఫైర్ వస్తుందని తీసేసాను. ఏంటి ఫైరొచ్చేది? 2 వీక్స్ ఉందండి హార్డ్‌లీ. ఆ 2 వీక్స్‌లో ఈయనొచ్చి ఫైర్ ఏం తీసుకొస్తాడు? సరే ఈ వీక్ అసలు నామినేషన్స్‌లో ఉంది ఆ అమ్మాయి.
ఈ వీక్‌లో ఇప్పుడు తీసేసాడు. సోమవారమో, మంగళవారమో మనకి టెలికాస్ట్ అవుతుంది. సరే మండేనో, ట్యూస్‌డేనో తీసేసాడు. మిగిలిన వీక్ ఆమె ఏం ఆడుతుంది? సంచాలకుగా కూడా లేదు ఇవి టాస్క్స్‌లో. నేను ఫైర్ తీసుకురావాలని వీనెవడు ఫైర్ తీసుకురావడానికసలు. అసలు నాకైతే అర్థమే కాలేదు. ఈయన ఏంటి? ఎందుకిలా చేస్తున్నాడు? ఎందుకలాగా అదంతా టెలికాస్ట్ కూడా ఎందుకు చేసి బయటన కావాలని నెగటివిటీ పెంచడానికి. నాకు తెలిసి ఓన్లీ టు రిమూవ్ విష్ణుప్రియ ఫ్రమ్ ద ఇదనమాట. వాళ్ళకి ఫ్యాన్స్ జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారు. తను కావాలని అంటే వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి తను ఉండిపోతోందని అనుకున్నట్టున్నాడు. ఎందుకంటే వీళ్ళకి ఔట్ ఆఫ్ దిస్ 4 వైల్డ్ కార్డ్స్‌లోంచి ఇద్దరు ఖచ్చితంగా రావాలండి. ఇద్దరు రాకపోతే వాళ్ళ మీద బ్లేమ్ పడుతుందని చెప్పి వాళ్ళు 2 మెంబర్స్‌ని తీసుకురావడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. అసలు బయాస్డ్ బిగ్ బాస్ అని ఏ ముహూర్తాన ఆయన అభయ్ చెప్పాడో అది అక్కడి నుంచి అలాగే చేసుకుంటూ వచ్చాడండి. ఇన్ని రోజులు నేను చెప్తాను. అది ప్రక్రియ. బిగ్ బాస్‌ని ఎప్పుడూ ఎవరు అనకూడదనేది నేను చెప్పాను. ఇప్పుడు అనట్లా. గానీ అన్యాయం చేసి ఒకళ్ళని బ్యాడ్ చేయడానికి బ్యాడ్‌తో వచ్చిన దాన్ని నువ్వు టీఆర్‌పీస్ తెచ్చుకోవడం అన్నది తప్పు అని నేను చెప్తున్నా. అక్కడ జరిగింది చూపిస్తాను. కరెక్ట్. జరిగిందే చూపించండి. కానీ ప్రక్రియ తప్పుగా పెట్టి ఆ తప్పు దాంట్లో వచ్చిన వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళని ఖండించే మాటలు లేకుండా ఏంటది నువ్వు మీరు వెళ్ళండి ఏదోటి ఆడించండి అంటే, వాళ్ళకి ముందర గైడెన్స్ ఇచ్చి నువ్వు లోపలికెళ్ళిన తర్వాత అందు గురించే కదండీ! సోహెల్‌ని గెలిపించడానికి మనీ అని చూపించి మెహబూబ్ అలా చేశాడు. మొన్న మెహబూబ్ నబీల్ కమ్యూనిటీ ఇష్యూ తీసుకొచ్చాడు. వీళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకుండా పంపిస్తూ జనాల్ని లోపలికి వాళ్ళిచ్చే ఇన్‌పుట్స్ వల్ల వాళ్ళెంత మనోవేదన నిజంగానే అనుభవిస్తారండి. లాస్ట్‌కి అంటుంది గూడా విష్ణుప్రియ. ఇక్కడ గేమ్స్ అయితే 2 ఆడించారండి. రెండిట్లో గూడా విష్ణు, టేస్టీ తేజ, రోహిణి అండ్ గౌతమ్ పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ రౌండ్‌లో రోహిణి బాగా ఆడారండి నిజంగానే. ఇక్కడ గేమ్స్ పరంగా అయితే గనక బానే ఆడారు. రోహిణి బాగా ఆడారు. దాని తర్వాత గౌతమ్‌కి కూడా వచ్చింది. ఇక్కడ విష్ణుప్రియ థ అది పెట్టారండి. పెట్టిన తర్వాత తను గంట కొట్టారు బజర్ కన్నా ముందరే. టేస్టీ తేజ అయితే అస్సలు పెట్టలేదు. సో, ఫస్ట్ రౌండ్‌లో విష్ణుప్రియ గెలిచింది. ఆ రౌండ్‌లో. గెలవడం అంటే టేస్టీ తేజతో పోలిస్తే తను థర్డ్ ప్లేస్‌లో ఉంది. నెక్స్ట్ రౌండ్‌లో తులాభారంలో అన్నీ బ్యాలెన్స్ చేయమన్నారు. బ్యాలెన్స్ చేసినప్పుడు అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఏమో రోహిణికి స్పెషల్ పవర్ ఇచ్చి తననేమో 4, 4, 4 పెట్టుకోవచ్చన్నారు. అలాగే గౌతమ్‌కేమో 3, 3 విష్ణుకేమో 2, 2 అండ్ టేస్టీ తేజకి 1 ఇచ్చారు. ఇక్కడ మంచిగా ఆలోచించి టేస్టీ తేజకి స్పెషల్ పవర్ ఇవ్వచ్చు అని చెప్పారు కాబట్టి, ఒకటి ఇచ్చారు కాబట్టి ఆయన కూడా 2, 2 అని ఉంది. సరే ఓకే. ఎందుకంటే ఈక్వల్‌గా లీస్ట్‌లో ఉన్న వాళ్ళిద్దరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వచ్చు. లేకపోతే హైయెస్ట్‌లో ఉన్న వాళ్ళిద్దరికీ కూడా ఇవ్వాలనుకుంటే అట్‌లీస్ట్ అక్కడ తను ఎవరు సపోర్ట్ చేయాలనుకున్నారు. ఇంకా అంతకు మించి చేయలేరు కాబట్టి అది బావుందనిపించింది. సో, టేస్టీ తేజ పెట్టారు. దాదాపుగా విష్ణుది, టేస్టీ తేజ సేమ్ ఉందండి. ఇంకా దాని తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి రోహిణి పెట్టారు. పెట్టిన తర్వాత తీసుకొని లాగి కొట్టారు. తనే గంట కొట్టారు. అది క్లియర్‌గానే ఉంది. ఎందుకంటే అక్కడ గౌతమ్ అడుగుతూ ఉంటాడు. "ఏంటి అఖిల్ చెప్పు, ఏంటి అఖిల్ చెప్పు" అని అంటాడు గానీ తను గంట కొట్టుంటే తను గెలిచేవాడేమో. తనకి ఆ కాన్ఫిడెన్స్ లేకపోయేసరికి అఖిల్ చెప్పు, చెప్పు అనడం జరిగింది. కాన్ఫిడెన్స్‌తో ఆడుంటే గౌతమ్ వచ్చేవాడు. బట్ దాని తర్వాత ఏమైందంటే విష్ణుప్రియ 4, 4 పెట్టి గంటైతే కొట్టారండి. మనం దీంట్లో చూడొచ్చు. ఎందులో ఆహ్, సారీ గంట కొట్టరు. 4, 4 పెట్టారు. అప్పుడు సమానంగా దాదాపుగా ఉంటుంది. కొద్దిగానే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. బట్ అది దాదాపుగా మైన్యూట్ డిఫరెన్స్. అలాగే ఇక్కడ టేస్టీ తేజ ఏం చేస్తాడంటే ఒక సైడ్ 5, ఒక సైడ్ 4 పెడితే అది మొత్తానికి ఇటు సైడ్‌కి వంగిపోతుంది బ్యాలెన్స్. వంగిపోయిన తర్వాత బిగ్ బాస్ బజర్ నొక్కుతాడు. సరే వెంటనే దాని తర్వాత ఒక నిమిషానికొచ్చి ఎందుకైనా మంచిదని గంట కొట్టింది విష్ణుప్రియ. సరే గంటది పక్కన పెడితే బజర్ తర్వాత ప్రెస్ చేశారు కాబట్టి అది కన్సిడర్ చేయకపోయినా గూడా బజర్ కొట్టేసరికి ఎలా ఉందంటే 5-4, 4-4 ఉంది. బట్ బ్యాలెన్స్ అయితే కరెక్ట్‌గా ఈమెదుంది. అప్పుడు ఎవరికివ్వాలండి? విష్ణుప్రియకివ్వాలి. బట్ ఆ రీజన్ ఏం జెప్పాడు? లోపల లాస్ట్‌కొచ్చి అన్నీ ప్రియారిటీ ఆమెకి ఆయన కాదు ఇందాక గూడా చూసాం అంటే ఇందాక గూడా ఎందుకు చూస్తాడు? ఈయనెవడు చూడ్డానికి? ఆయనకిచ్చిన ప్రక్రియ నాకలా ఇచ్చారు, ఇది చేస్తానంటే కుదరదండి. ఎందుకంటే, ఇక్కడ ఆడియన్స్ అనేవాళ్ళు మనం ఫైనలైజ్ చేస్తూ ఉంటే ఆళ్ళు ఉండడానికా, ఉండట్లేదా అన్నది చూస్తున్నాం. ఇప్పుడు గాని అన్యాయం చేసి ఒకళ్ళని కావాలని డిగ్రేడ్ చేస్తే న్యూట్రల్ ఆడియన్స్‌ని చెడగొట్టినట్టుగా అవుతుందండి.
సో, అక్కడ వెంటనే విష్ణుప్రియ అయితే అడుగుతుంది, "ఎందుకు తీసేసారంటే," "ఏం లేదు నేనేం ఇలా అనుకోలేదు. నువ్వు ఎఫర్ట్స్ చూస్తే ఇది" అని చెప్తారు. "ఇది చూసానే నీకు ఫైర్ రావాలి" అని చెప్పి అంటాడు. అప్పుడు అడుగుతుంది లైవ్‌లో ఉంది అది కూడా కట్ చేశాడు. ఏంటంటే, "నువ్వు ఇది చూసా కదా ఇచ్చావు. అది తప్పు కదా! నా ఎఫర్ట్స్ చూసి ఇవ్వాలంటే," "లేదు లేదు నేను అన్నీ చూసి ఇచ్చాను" అని చెప్పి అంటాడు అఖిల్. అదంతా తీసేశారు. దాని తర్వాత వచ్చి ఇక్కడ మన ఆహ్, ఎవరు నిఖిల్ వీళ్ళందరూ ఓదారుస్తారు. పాపం చెప్తారు. ఇంకా వాళ్ళకి ఓకే అనిపిస్తుందనమాట. అంటే ఇంకా అప్పటికి ఆపాడనమాట. సో, ఇదైంది ఈరోజు రివ్యూ. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ గూడా అనిపించుండదు మీకు కొంతమందికిది. ఎందుకంటే నా ఫ్రస్ట్రేషనే కనిపించుంటుంది. అక్కడ విష్ణుప్రియకి అన్యాయం జరిగింది కదా! అని నేను టాపిక్ రైజ్ చేయట్లేదండి. విష్ణుప్రియ కాదు. ఈవెన్ నిఖిల్ ఉన్నా కూడా నాకు ఆ పర్టిక్యులర్ టాస్క్ ఆర్ ప్రక్రియ అది శుద్ధ తప్పనిపించింది 'బిగ్ బాస్' సైడ్ నుంచి. సో, ఇదండి నా ఒపీనియన్. నా ఒపీనియన్ మీకు నచ్చితే గనక థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1కి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హిమాలయ అని ఉంటుంది. థాంక్స్ అండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందరికొస్తాం. బాయ్.